ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు 32వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఎటువంటి శ్రమల్లో ఉన్నారో ఆ శ్రమల నుండి దేవుడు మిమ్మల్ని రక్షిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మన దాగు చోటు ఆయనే. శ్రమల్లో నుండి విడిపించి గొప్ప చేసే దేవుడు ఆయనే. ఈ మనుషులు మనలను శ్రమలకు లోని చేసినప్పుడు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో దేవుడు మన శ్రమల నుంచి విడిపించి గొప్ప చేసే దేవుడుగా ఉన్నాడు. ఎవరైతే శ్రమలకు లోను చేశారో వారి ముందు దేవుడు ఆ శ్రమల నుండి విడిపించి గొప్ప చేసి వారి ఎదుట ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిని కలుగు చేసే దేవుడు. షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండం నుంచి రక్షించి వారిని విడిపించి వారిని ఉన్నతమైన స్థితిని కలుగు చేసిన దేవుడు. దానియేలును సింహాల బోను నుండి రక్షించి గొప్ప స్థితిని కలుగు చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా ఆ శ్రమల నుండి విడిపించి గొప్ప చేసే దేవుడు కనుక ఎల్లప్పుడూ ఆ మహోన్నతుడైన దేవుని చాటున ఉంటూ దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్షణ పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ శ్రమలలో నుండి దేవుడు మిమ్మల్ని రక్షించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా శ్రమల నుండి రక్షిస్తానని చెప్పి వాగ్దానం చేస్తావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ఈరోజు ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దేవ వారి యొక్క శ్రమల నుంచి విడిపించి వారిని రక్షించండి. ఈరోజు తలపిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడయుండి దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.